భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కాళికాదేవి ఎందుకు నల్లగా ఉంటుందని రామకృష్ణ పరమహంస చెప్పారు? ఆమెను ఏ రకంగా వర్ణించారు? సాధారణంగా దేవతలందరూ కూడా ప్రకాశమానంగా రూపాలతో ఉంటే మనకు చూడబుద్ధేస్తూ ఉంటుంది. కానీ అదే భీకర రూపంగా నల్లగా ఉంటుంటే అమ్మో అనిపిస్తుంది, ఎవరికైనా సహజం. కానీ కాళికాదేవిని ఆ దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస ఆరాధన చేశాడు. మరి కాళికాదేవి రూపం నల్లగా ఉంటుంది. కాలము అంటే నలుపు అని ఒక అర్థం ఉంది. అలా నల్లగా ఎందుకు ఉంటుంది? ఆవిడ కూడా చక్కగా అందరికీ ముచ్చట గొలిపేటట్లుగా ఏ తెలుపు ఎరుపు ఇలాంటి రంగుల్లో ఉండొచ్చు కదా. ఎందుకు నల్లగా ఉంటుందంటే కాలము యొక్క స్వరూపిణి కనుక ఆవిడ నల్లగా ఉంటుంది అన్నాడు రామకృష్ణ పరమహంస. కాలం నల్లగా ఉంటుందా? అవునండి, కాలం నల్లగా ఉంటుంది. ఎట్లా అంటే తెలుపు కంటే కూడా నలుపు అనేటువంటిది అంతు తెలియనటువంటిది, దేనిని కూడా జొరబడనీయటువంటిది. మిగతా కిరణాలు మిగతా రంగుల్లో కొంచెమైనా సరే లోపలికి వెళ్ళగలవు, కానీ నలుపులో మిగతా కిరణాలు వెళ్ళటం చాలా కష్టం. వెళితే వెళ్ళచ్చు కానీ చాలా కష్టం ఆ నలుపులో. అది అంతు తెలియనటువంటిది. నలుపు రంగు అనేటువంటిది చాలా గాఢమైనటువంటిది. కాలం కూడా అంతే. కాలం కూడా మనం అనుకుంటున్నాం ఈ కాలస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. అంతు తెలియనటువంటిది కాలం. ఏది దాంట్లోకి చొరబడలేం. ఇదో తెలిసినట్టే ఉంటుంది, ఏమీ తెలియదు. కాబట్టి చాలా క్లిష్టమైనది, చాలా కష్టమైనది, ఊహకి కూడా అందనటువంటిది కాలం. అటువంటి కాలం నా స్వరూపం, నేనే కాలాన్ని అని చెప్పటానికి, అంటే ఒక పట్టాన మీకెవరికీ కూడా నేను అంతు పట్టను, భావనా గమ్య, నన్ను భావన చేతనే మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే కొంతమంది మనుషులు ఇప్పుడు లోకంలో మనం చూస్తుంటాం, వాడు పైకి చుట్టానికి కొబ్బరికాయలాగా ఉంటారు, కొంతమంది అరటికాయలాగా ఉంటారు. అంటే కొంతమంది కొబ్బరికాయలాగంటే ముక్క కొట్టి కొట్టి వాడిని నమిలితే కానీ పైకేమో చాలా బింకంగా ఉంటాడు, కూడా మనస్సు మాత్రం వెన్నపూస. కానీ పైకి చూస్తే చాలా కఠినంగా మాట్లాడుతుంటాడు, వాడి ప్రవర్తన చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం కనుక చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళ మనస్సు వెన్నపూసలాగా ఉంటుంది. అట్లాగే అమ్మ కాలస్వరూపం, కాలాన్ని తెలుసుకోండి. భూత భవ్య భవత్ప్రభు విష్ణు సహస్రనామంలో స్వామివారికి ఉన్నటువంటి నామం. అహం కాలస్వరూప భగవద్గీత. కాబట్టి కాలము యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా దుర్గ్రాహ్యం, తెలుసుకోలేము. మనం ఏదో తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం, వర్తమానం మనకేదో తెలుసు అనుకుంటున్నాం, గతం ఏదో మనకు తెలుసు అనుకుంటున్నాం, భవిష్యత్తు గురించి మనకు తెలియలేదే అని బాధపడుతున్నాం. అసలు గతం ఏమిటి, రాబోయేటువంటి భవిష్యత్తు ఏంటి, వర్తమానం ఏమిటి, ఇందులో ఏది నీకు తెలుసని ఏదో తెలిసినట్టుగా నువ్వు భ్రమిస్తున్నావు. మరో నిమిషంలో ఏం జరిగిందో నీకు తెలియదు, అసలు ఇలా ఎందుకు జరుగుతోందో నీకు తెలియదు. కాలం యొక్క స్వరూపం తెలుసుకోవటం చాలా కష్టాతి కష్టము అని చెప్పడానికి అహం కాల నాశకృత్ అన్నాడు. కాలాన్ని నశింపచేసేటువంటి వాడిని కూడా నేనే అన్నాడు. అవతల పుంలింగంలో కృష్ణుడు కావచ్చు, ఇటు స్త్రీలింగంలో కాళీ అమ్మవారు కావచ్చు, ఇద్దరూ ఒకటే. కాబట్టి ఆ కాలస్వరూపం, ఆ పుర్రెలున్నయ్యే, ఆ అమ్మవారి మెడలో ఉన్నటువంటి ఆ పుర్రెలున్నయ్యే, ఆ పుర్రెల మాల, అది ఆలోచన ప్రవాహాలు అని రామకృష్ణ పరమహంస చెప్పాడు. రూపాన్ని ఇలా చెప్పినటువంటి పరమహంస ఆ పుర్రెలన్నీ ఆలోచన ప్రవాహాలు. మీ ఆలోచన ప్రవాహాలన్నీ కూడా నేను ధరిస్తున్నాను. మీ మనస్సులో ఏవైతే సంచలనం కలిగిస్తూ ఉంటాయో, విపరీతంగా బాధపడుతుంటాడు. రేపటి నా గతం అయిపోతుంది, అయ్యో క్రితం రోజు ఇలా అయిపోయిందే, నా గతం ఇలా ఉందే, ఇప్పుడు ఏమవుతుందో, ఈ ఆలోచన ప్రవాహాలు ప్రతి జీవిని బాధ పెడుతుంటాయి. అంటే పుర్రె కదమ్మా, పుర్రెలోనే వచ్చేవి కదా, పుర్రెకో బుద్ధి అంటుంటాం కదా. కాబట్టి ఆ పుర్రెల్ని నేను ధరిస్తున్నాను. అందుకని అమ్మవారు అంత భయంకరమైనటువంటి నలుపు రంగులో ఉండి ఈ పుర్రెల మాలను ధరిస్తోందట. ఒరే, మీ ఆలోచన ప్రవాహాలన్నీ నేను ధరిస్తున్నాను అంటే మీరు నన్ను శరణు వేడండి,
మీ ఆలోచన ప్రవాహాలన్నీ నా దగ్గర పెట్టండి, నా పాదాల దగ్గర పెట్టండి. నేను మీకు సక్రమమైనటువంటి గతిని చూపిస్తాను. మీకు కాలం అంతు తెలియకుండా చాలా బెంబేలు పడిపోతున్నారు కదా, మీ కాలం ఏంటో నేను చూపిస్తాను, మీ కాలస్వరూపాన్ని నేను నిరూపిస్తాను అని కాళికా అమ్మవారు నల్లటి స్వరూపంలో ఉన్నది. అదిరా కాళికా అమ్మవారి నలుపులో ఉన్నటువంటి రహస్యమని రామకృష్ణ పరమహంస భక్తులమైన మనకి విశదీకరించాడు. గురుగారు, రామచరిత మానసును తులసీదాసు రచించారు. ఆ మహానుభావుని యొక్క గొప్పతనం గురించి వివరిస్తారా? మహానుభావుడమ్మ. ఈ లోకానికి మనం ప్రాతకాలమే లేచి చదువుకోదగినటువంటి గొప్పదైనటువంటి హనుమాన్ చాలీసాను అందించాడు. అట్లాగే ఇప్పటికీ వాల్మీకి రామాయణం మనం ఎంతగా ఆరాధిస్తామో, ఉత్తరాదిన రామచరిత మానస్ అని ఈ రామాయణాన్నే రామచరిత మానస్ అనేటువంటి పేరు మీద అవధి భాష, ఆ మాండలిక భాషలో అత్యద్భుతంగా రాశాడు తులసీదాస్. దాని మీద రాముల వారు సంతకం కూడా చేశారట, ఇది చాలా చక్కటి కావ్యము అని చెప్పి. అంత గొప్పవాడు. ఎందుకంటే ఆయనలో అంత పరివర్తన కూడా తీసుకొచ్చాడు. దేవుడికి కనుక అనుగ్రహం కలిగితే భక్తుడిలో పరివర్తన తీసుకొచ్చి తన వైపుకు తిప్పుకుంటాడట. అది ఒక్కొక్క భక్తుడి యొక్క అదృష్టం. ఎందుకంటే భార్య అంటే తులసీదాసుకి విపరీతమైనటువంటి ప్రేమ. అప్పట్లో ఈ రోజుల్లో లాగా ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కాదు. ఒక నదికి అవతలి ఒడ్డున భార్య ఏదో పని మీద వెళ్ళింది పుట్టింటికి, ఈయన యువతలి వైపు ఉన్నాడు. ఆ భార్య యొక్క అందచందాలు అంటే ఈయనకి విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఈ తులసీదాసుకి భార్యను చూడాలి అని ఒక రాత్రిపూట అనిపించేసింది. ఆ నానా తిప్పలు పడి పోటెత్తుతున్నటువంటి ఆ నదిని దాటి భార్య దగ్గరికి వెళ్ళాలి అనుకొని తలుపులు తీయకపోతే ఆ ప్రహరీ గోడకుండా ఏదో తాడు లాంటిది ఏదో కనిపిస్తే ఆ తాడుని పట్టుకొని లోపలికి దూకి భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇంతకు ఆ తాడు ఏంటంటే పాముని పట్టుకొని, అవి ఏమి తెలియలే వాడికి, ఒళ్ళు పైన తెలియకుండా ఆ భార్యను ఎలాగైనా చూడాలి. వస్తే ఆ భార్య, ఏంటండి ఈ పని మీరు చేశారు, ఈ తుచ్చమైనటువంటి ఏనాటికైనా వడలిపోయేటువంటి అందాలు కలిగినటువంటి ఈ శరీరం మీద ఇంత ప్రేమని మీరు రాముల వారి మీద చూపించండి. ఆయన జన్మ తరించింది కాబట్టి భార్య అలా మాట్లాడింది. రాముల వారి మీద చూపించండి అని అంటే రాముల వారి మీద ఆ భక్తిని వెంటనే, అరే రే రే ఎంత పొరపాటు చేశాను, ఈ తుచ్చమైన నశించిపోయేటువంటి శరీరాల మీద ఇంత ఆసక్తిని పెంచుకొని నేను ఇలా వచ్చాను కదా అని పశ్చాత్తాపపడి రామ సందర్శన కావాలి. అది ఇక్కడ మనిషి ఎలా మారాలో తులసీదాస్ చెప్పాడు. నాకు రామ సందర్శన కావాలి. ఎలా అవుతుంది? హనుమంతుల వారి ద్వారా అవుతుందని ఒకరు చెప్పారు. అయితే హనుమంతుడినే పట్టుకుంటాను. హనుమంతుడు ఎక్కడ దొరుకుతాడు? ఆయన అన్వేషణ చూడండి. రఘునాథుడి యొక్క కీర్తన, రామకీర్తన ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. గురువుగారు చెప్పారు. సరే అని చెప్పి ఇక రామాయణంలో ఉన్నటువంటి మొత్తం సారాన్ని జపించటం మొదలుపెట్టాడు. ఎక్కడైతే రామనామ జపం జరుగుతోందో అక్కడ హనుమంతుల వారు ఒక రోగి వేషంలో వచ్చి కూర్చున్నాడు. గురువుగారు చెప్పారు, అదిగో ఆ రోగి వేషంలో వచ్చి కూర్చున్నాడే ఆయనే హనుమంతుడని. టక్కున రామాయణ గానం ఆపి కాళ్ళు పట్టుకున్నాడు. నాకు రాముల వారి సందర్శనం చేయించని. నేను కాదయ్యా నీకు చేయించేది, నీ రామాయణం వినటానికి ఒక రాక్షసుడు వచ్చి కూర్చున్నాడు, ఆ మూలగా కూర్చొని ఉంటాడు, ఆ రాక్షసుడిని అడుగు, వాడు నీకు చూపిస్తాడు అన్నాడు. రాముడు ఎక్కడ సంచరిస్తుంటాడో ఆ రాక్షసుడిని పట్టుకొని అడిగాడు. అంటే చూడండి, రాక్షసుల్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు అని చెప్పడం తులసీదాస్ యొక్క ఉద్దేశం. ఈ కథలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఆ రాక్షసుడి ద్వారా ఒక సాధువు వేషంలో తిరుగుతున్నటువంటి రాముల వారి యొక్క సందర్శనం చేసి, ఒక చిలక రూపంలో హనుమంతుడు చెప్పగా నిజమైనటువంటి రామ యొక్క సందర్శనం చేసి అమోఘమైనటువంటి ఆ రామభక్తితోటి రామచరిత మానస్ అని ఆయన అనుజ్ఞతోటి రాశాట. అంతటి మహిమాన్వితమైనటువంటి కావ్యం. దాని మీద ఇది చాలా గొప్ప గ్రంథం అని చెప్పి శ్రీరాముల వారు కూడా సంతకం చేశారు అంటారు. ఆ రామచరిత మానస్. ఇటువంటి విశిష్టమైనటువంటి భక్తుడు స్వామి తులసీదాస్. ఆయన పేరు తలుచుకున్న రాముల వారు, ఆంజనేయులు సంతోషిస్తారు. ఈ చక్కటి ప్రసంగం మన చేత చేయించినటువంటి స్వామికి ధన్యవాదాలు చెప్పుకుందాం. గురువుగారు, శివలింగ ఆవిర్భావ కథలో బ్రహ్మను శివుడు శపించడం ఏమిటి? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? నిజమే కదమ్మా. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఏకైవ మూర్తిర్బిబిధే త్రిధాస. కాళిదాసు కుమార సంభవంలో అంటాడు, ఒకటే మూర్తి 3 రకాల కింద విడిపోయారు. బ్రహ్మ కింద, విష్ణువు కింద, శివుడి కింద. మరి ఈ శివరాత్రి కథలో మీరన్నట్లుగా ఈ శివలింగ ఆవిర్భావం జరిగినప్పుడు వరాహ రూపంలో విష్ణుమూర్తి, బ్రహ్మేమో పైకి శివలింగం యొక్క
అన్వేషణ చేస్తూ, అంటే దాని యొక్క మొదలు తుది చూడటానికి ఇద్దరు కూడా వెళ్ళారు అని. ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు? కథలో ఉన్నది చెప్తున్నాను. ఆయన ఆ శివలింగం యొక్క చిట్ట చివరి ఎక్కడో చూడలేక, కానీ చూసినట్లుగా చెప్పాలి అని చెప్పి అంతం కనుక్కుంటానని చెప్పి పైకి వెళ్ళాడు కదా. మొగలి పువ్వుని దారిలో కనిపిస్తే నేను చూశాను అని చెప్పి నువ్వు నాకు సాక్ష్యం ఇవ్వని చెప్పి మొగలి పువ్వుని, అలాగే ఆవుని నేను చూశానని చెప్పడానికి నువ్వు కూడా సాక్ష్యం అని చెప్పి ఆవుని, ఇద్దరిని బతిమలాడుకొని శివుడి దగ్గరికి వచ్చి నేను నీ యొక్క అంతం ఏంటో నేను చూశాను అని చెప్పి ఇక్కడ చెప్తే, అప్పుడు శివుడు శాపం పెడతాడు బ్రహ్మదేవుడికి, నీకు పూజార్హత లేకుండుగాక. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, బ్రహ్మదేవుడంతటి వాడిని శివుడు శాపం పెట్టడంలో ఉన్నటువంటి ప్రతీకాత్మకత ఏంటి? ముగ్గురు ఒకటే అని చెప్తున్నావు కదా, ఇక్కడ దేవుణ్ణి దేవుడు శాపం పెట్టడం ఏమిటి అంటే, ఇక్కడ దీనికి పెద్దవాళ్ళు ఏమని సమన్వయం చేశారంటే, ఇక్కడ శివలింగ ఆవిర్భావం అనేది, శివలింగం అనేటువంటిది జ్ఞానము. జ్ఞానము అనేటువంటి దాన్ని అన్వేషణ, దానికి మొదలు తుది అనేటువంటిది జ్ఞానానికి ఉండదు. అక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం అదమ్మా. జ్ఞానము అనేటువంటిది ఇది లింగాకారం. జ్ఞానము అనేటువంటి దానికి మొదలు ఉండదు, తుది ఉండదు. అలాగే శివలింగానికి మొదలు ఉండదు, తుది ఉండదు. సర్వత్రా అది వ్యాపించి ఉంది. జ్ఞానానికి ఇదిగో ఇక్కడ మొదలైంది, ఇదిగో జ్ఞానం ఇక్కడ పూర్తవుతుంది అని మనం చెప్పలేము. అలాగే ఈ శివలింగం కూడా ఇక్కడ మొదలైంది, ఇక్కడ పూర్తవుతుంది మనం చెప్పలేము. దీన్ని ఎలా చెప్పాలి? మామూలు పొడి మాటల్లో చెప్తే ఏదో చెప్తున్నాడులే అన్నట్లుగా కొంతమంది వింటారు, కొంతమంది వినరు. దీన్నే ఒక అందమైనటువంటి ఒక కథా రూపంలో చెప్పామనుకోండి, ఒక వరాహ రూపంలో విష్ణుమూర్తి అన్నాడని చెప్పి, ఈ హంస రూపంలో బ్రహ్మదేవుడు అలా పైకి వెళ్ళాడని చెప్పి, మొగలి పువ్వుని తెచ్చాడని చెప్పి, ఆవునని చెప్పి, ఇదేదో కథ బాగుందిరా అని వినటానికి చాలామంది వింటారు. దానిని అంటే ఎప్పుడూ కూడా ఒక హోమియోపతి మాత్రలాగా మన పురాణ కథలన్నీ కూడా పైకి ఒక పంచదార పూతలాగా ఉంటుంది, లోపల అసలైనటువంటి జ్ఞాన అన్వేషణకి సహకరించేటువంటి సత్యాలు ఉంటాయి. ఇక్కడ జ్ఞానాన్ని యొక్క మొదలు తుది ఎవరూ తెలుసుకోలేరు అని చెప్పటమే ఈ శివలింగ ఆవిర్భావంలో వాళ్ళకి శాపం పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం. అంతేగాని ఇక్కడ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శాపాలు పెట్టుకోవటం ఏమిటి, అదేమీ ఉండదు. గురువుగారు, సాలిగూడు ఆలయం నిర్మిస్తే శివుడు అందులో ఉన్నాడని శ్రీకాళహస్తీశ్వర కథ చెబుతుంది. ఇది ఎలా సాధ్యం? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ సాలెపురుగు ఒక శివలింగం దగ్గరికి వచ్చి ఆ శివలింగం చుట్టూ తనకున్న పరిమితుల మేరకు ఒక గుడి నిర్మాణం చేసిందట. కాళహస్తీశ్వర మహత్యంలో రాస్తారు. ఏంటండి ఏదో మీరు కథ చెప్తున్నారు, ఇది నమ్మదగింది. గుడి అంటే మామూలుగా మనందరి దృష్టిలో ఏంటంటే చుట్టూ ప్రహరీ, ధ్వజస్తంభం ఇవన్నీ ఉండాలి కదా. అటువంటి గుడిని ఒక సాలెపురుగు నిర్మించిందా, గుడిని నిర్మాణం చేసింది అని రాశారు. అంటే దాని పరిధిలో అది నిర్మించింది, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఊర్ణనాభము అంటారు సాలెపురుగుని. ఈ సృష్టి అంతా కూడా, ఈ జీవుడంతా కూడా సృష్టిని తనకు తానే నిర్మించుకుంటాడు. ఈ జీవుడు ఈ సంఘటనల్ని తనకి తానే నిర్మించుకుంటాడు, తాను అందులో బందీ అయిపోతాడు. సాలెపురుగు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. తనలోంచే సాలెపురుగు దారాన్ని సృష్టిస్తుంది, మళ్ళీ తను నిర్మించినటువంటి గూడులోనే తాను చిక్కుకుపోతుంది. ఈ జీవుడు కూడా తనలోంచే, తన మనసులో వచ్చే ఆలోచనల్లోంచే చుట్టూ ఉన్నటువంటి సంఘటనల్ని సృష్టించుకుంటాడు. ఆ సంఘటనల మధ్య ఏవైతే తనకు తానుగా సృష్టించుకున్నాడో ఆ సంఘటనల మధ్య ఈ జీవుడు చిక్కుకుపోతాడు, బంధితుడవుతాడు అక్కడ సాలెపురుగులాగా. కాబట్టి అక్కడ సాలెపురుగు గూడు నిర్మించింది, గుడి నిర్మించింది అని అంటే తన పరిధిలో చుట్టూతా అల్లింది అని. కాబట్టి పెద్ద వాళ్ళు గనక బంగారపు విగ్రహాలు చేయిస్తే, అలాగే చుట్టూ చాలా ఎత్తైనటువంటి ధ్వజస్తంభం పెట్టి, చాలా ఎత్తైనటువంటి గోడలు పెట్టి ఒక ఆలయాన్ని నిర్మిస్తే శివభగవానుడు ఎంత గొప్పగా ఆనందిస్తాడో, సాలెపురుగు చేసినటువంటి ఆ గుడికి, అంటే గుడి చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం ఊరికే అలా చుట్టూతో తిరిగింది, అది గుడి కింద లెక్క. దాని ప్రయత్నానికి సంతోషించాడు స్వామి, అంతే. గుడిని నిర్మించాలంటే తనకొక నివాసం,
ఈ ప్రపంచమే నివాసమైనటువంటి తనకి ఒక గుడిని నిర్మించాలని ఈ సాలెపురుగు తాపత్రయపడుతోంది అని ఆ చిన్నపాటి ప్రయత్నానికి సంతోషించాడు ఆ బోళా శంకరుడు. అంటే ఇక్కడ సందేశం ఏంటంటే భక్తుడు అనేటువంటి వాడు తన పరిధిలో ఎంత చేయగలడో అంత దేవుడికి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ సాలెపురుగుకి మోక్షం ఇచ్చాడు. ఒక మోక్షమైనా ఆ పేరు శాశ్వతమయ్యేటట్టు చేశాడు. అందువల్ల మనకి చేతనైనంతలో శివ పూజ మనం చెయ్యాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడని చెప్పటమే ఇక్కడ సాలెపురుగు గుడిని నిర్మించింది అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం. గురుగారు, శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో కన్నప్పనే శివుడి యొక్క మహాభక్తుడిగా పొగిడారు. ఇందులో విశేషం ఏంటి? శంకర భగవత్పాదుల వారు ఏ భక్తుడిని పొగడలేదమ్మా, ఒక్క కన్నప్పనే పొగిడారు. అది విశేషం. ఎవరైతే మనం తిన్నడు అనుకుంటున్నామో ఈయన్ని ఒక్కరినే వనేచరో అవతంసాయతే శివానంద లహరి. ఈ వనేచరుడు, ఈ భక్తుడైనటువంటి అహో కిమాశ్చర్యం, ఆహా ఎంత ఆశ్చర్యం కలుగుతోంది. ఈ అడవిలో తిరిగేటువంటి వేటగాడు ఉన్నాడే, వీడు భక్త శిఖామణిగా వెలుగొందుచున్నాడు కదా అని పొంగిపోతాడు శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు. ఏ భక్తుడిని ఇంత పొగిడినటువంటి దృష్టాంతం మనకు కనపడదు. కావాలని చెప్పి ఈ భక్త కన్నప్ప ఈయన వృత్తాంతాన్ని మాత్రమే శ్లోకంలో శాశ్వతం చేశాడు. ఆయన చేతే, అంత శంకర భగవత్పాదుల వారి చేతే పొగడబడినటువంటి గొప్ప భక్తుడు భక్త కన్నప్ప. ఎందుకని పొగిడాడు? ఈయన కంటే కూడా చాలా గొప్ప గొప్ప భక్తులు ఉండొచ్చు, తిన్నడి కంటే కూడా గొప్ప గొప్ప భక్తులు ఉండొచ్చు. వాళ్ళందరి పేర్లు శంకర భగవత్పాదుల వారు ఎక్కడా రాయలా. ఈ వనేచరుడు గురించే ఎందుకు రాశారు? ఎందుకనంటే వాడు మనస్సుని పెట్టాడు. అది ఆయన్ని ఆకర్షించినటువంటి గుణం. పెద్దలు సెలవిచ్చారు వ్యాఖ్యానంలో. మనస్సుని పెట్టాడు. భక్తికి ఎప్పుడూ కూడా మనస్సుని అర్పించటం చాలా ప్రధానం. మిగతా బాహ్య ఆడంబరాలు ఎంత నేను ప్రదర్శన చేస్తున్నాను, ఎంత నేను ఈ శివాలయానికి నేను విరాళం ఇస్తున్నాను, అది కాదు. ఎంతగా నువ్వు మనస్సు పెట్టావు. ఆయన యొక్క అభిషేకం, నీళ్లు లేవు, పుక్కిలితోటి నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద అభిషేకం కింద చేశాడు. పైకి చూస్తే మనం ఏమిటిది, ఎంత అపచారం, ఎంత అపచారం. ఎంగిలి నీళ్లు, నోటిలో నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే అంత శివుడు కూడా ఎలా మెచ్చుకున్నాడు. అక్కడ శివుడు వీడు చేసిన అపచారాన్ని గురించి ఆలోచించలా శంకర భగవత్పాదుల వారు. అందుకే అంత పొగిడారు. వీడి మనస్సుని గమనించారు. నాకు అభిషేకం చేయాలనుకున్నాడు ఈ అమాయక భక్తుడు. ఎందుకంటే వాడికి తీసుకురావడానికి వేరే సాధనాలు ఏమీ దొరకలా. తీసుకొస్తుంటే కింద పోతున్నాయి నీళ్లు. అందువల్ల పుక్కిలో నీళ్లు తీసుకొచ్చాడు. నాకు అభిషేకమే చెయ్యాలనుకున్నాడు. నా కంటిలోంచి కన్నీరు వస్తుంటే కన్నుని అప్పచెప్పాడు. అందుకని ధీవరుడు అని తిన్నడికి ఈ భక్త కన్నప్పకి ఇంకో పేరు ధీవరుడు. ధైర్యవంతులైనటువంటి భక్తుడు వీడు. భక్తికి ధైర్యం చాలా ప్రధానం. నువ్వు చాలామంది ఈ రోజుల్లో ఎవరైనా బొట్టు పెట్టుకున్నా లేకపోతే ఎప్పుడైనా జపం చేస్తున్నా ఎగతాళి చేసేటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. నువ్వు ఎన్ననుకున్నా సరే నాకు ఆ దైవం మీద పరిపూర్ణమైనటువంటి భక్తి ఉంది, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, బొట్టు పెట్టుకుంటాను, జపం చేసుకుంటాను అని ధైర్యం వహించాలి. వాడేదో ఎగతాళి చేస్తున్నాడని చెప్పి మన ధర్మాన్ని మనం మానుకోకూడదు. అందుకని అక్కడ ధీవరుడు అని చెప్పి ఉపమన్యు మహర్షి ఈ భక్త కన్నప్ప యొక్క కథను రాస్తూ ఆ పదాన్ని పలుకుతాడు, ధీవరుడు అంటాడు. కాబట్టి కన్ను అప్పగించాడు. అప్పటిదాకా వాడికి ఆ పేరు రాలా. ఆ శివ భగవానుడికి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా అంత సాహసం చేయగలరమ్మా. అందుకే వాడు ధైర్యవంతుడు, భక్తుల్లో చాలా ధైర్యవంతుడు, సాహసాంకుడు. అందుకే వాడిని చూసి, ఆ వనేచరుణ్ణి చూసి శంకర భగవత్పాదుల వారు పొంగిపోయి ఏ భక్తుడికి ఇవ్వనటువంటి స్థానాన్ని ఈ భక్త కన్నప్పకిచ్చి వనేచరో అవతంసాయతే. అవతంసాయతే అంటే భక్తుల్లో శ్రేష్ఠుడిలాగా వెలుగొందుచున్నాడు అని చెప్పి పొగిడాడు. అటువంటి భక్త కన్నప్పని, ఆ భక్త కన్నప్పకి సాయుధ్యం ఇచ్చినటువంటి ఆ శంకరుణ్ణి, ఆ చరిత్రని గ్రంథస్థం చేసినటువంటి శంకర భగవత్పాదుల వారిని మనం కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. గురుగారు, ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి రూపాలలో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? నరసింహస్వామి, గరుత్మంతుడు, హయగ్రీవుడు, వరాహస్వామి, ఆంజనేయుడు. ఈ 5 ముఖాలతోటి
మనకి సాక్షాత్కరించేటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి. మామూలుగా ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం మనందరికీ తెలుసు. ఏమిటండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆ రూపధారణలో ఉన్నటువంటి ఆంతర్యం? నరసింహుడు అంటే మనందరికీ తెలుసు ఉగ్రస్వభావం. ఆయనది ఉగ్రస్వభావం అంటే మన జీవితంలో ఉగ్రత ఏదైతే ఉందో దాన్ని మనం ఆయనకి అర్పిస్తే ఆ ఉగ్రతని పోగొడతాడు. ఉగ్రత అంటే ఉగ్రం కలిగించేటువంటి కష్టం, ఆ కష్టాన్ని పోగొట్టగలిగినటువంటి స్వభావం ఇదిగో పంచముఖ ఆంజనేయ స్వామి అయినటువంటి నా దగ్గర ఉంది. తర్వాత హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం, సచ్చిదానంద స్వరూపం, జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి స్వామి. కాబట్టి ఉగ్రతని పోగొడతాను, మీ యొక్క కష్టం యొక్క ఆ భయంకరత్వాన్ని పోగొడతాను హయగ్రీవుడిలాగా, ఆ నరసింహస్వామిలాగా. అలాగే హయగ్రీవుడిలాగా మీకు జ్ఞానాన్ని పంచిపెడతాను. తర్వాత వరాహం అనేటువంటిది ఎంత లోతుకైనా చొచ్చుకుపోగలిగినటువంటి స్వరూపం. ఆంజనేయ స్వామి ఆ వరాహస్వామి యొక్క ముఖాన్ని పెట్టుకున్నాడు. అంటే ఎంత విషయమైనా సరే, ఎంత గహనంగా ఉన్నా సరే, నాకేమీ దిక్కు తోచటం లేదు అనుకుంటే నన్ను ఆశ్రయించండి, ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఆశ్రయించండి. వరాహం ఎంత లోతుకైనా చొచ్చుకొని వెళుతుంది, నేను కూడా ఆ విషయం ఎంత లోతుకు వెళ్ళి మీకు దాన్ని సాక్షాత్కరింపచేస్తాను, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పటానికి వేదాలని ఎలాగైతే సముద్రంలోంచి తీసుకొచ్చాడో అలాగే మీ జీవితంలో మంచిని నేను పైకి తీసుకొస్తాను, వరాహస్వామి అవతారం. కాబట్టి ఈ గరుత్మంతుడు ఎంత విశాలమైనటువంటి ప్రదేశంలో అయినా సరే స్వేచ్ఛగా వెళ్ళగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన్ని ఆపగలిగినటువంటి వాళ్ళు లేరు. నన్ను మీరు ఆశ్రయించండి, నేను గరుత్మంతుడిలాగా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలను. మోక్షం మీకు దొరకలేదని బాధపడుతున్నారా? ఈ మానవ జన్మలో మాకు అది అసాధ్యం అనుకుంటున్నారా? నన్ను ఆశ్రయించండి, మిమ్మల్ని మోక్షద్వారానికి దగ్గరగా నేను చేర్చగలను. గరుత్మంతుడిలాగా మిమ్మల్ని ఏ ప్రాంతానికైనా నేను తీసుకెళ్ళగలను. అందుకే గరుత్మంతుడి యొక్క ముఖాన్ని నేను పెట్టుకున్నాను. ఇక 5వది ఆంజనేయ స్వామి ముఖం. ఆంజనేయుడు అంటే మనందరికీ తెలుసు, అంజనానందనం వీరం జానకీ శోకనాశనం ప్రధానంగా ఆ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది. మీ శోకాలు ఏమైతే ఉన్నాయో ఆ శోకాలన్నింటినీ కూడా నశింప చేయగలిగినటువంటి వాడిని ఈ 5వ రూపంలో ఆంజనేయ ముఖంలోనే ఉన్నాను. కాబట్టి నన్ను మీరు ఆశ్రయించండి, మీ శోకాలన్నింటినీ పోగొడతాను అని పంచముఖ ఆంజనేయ స్వామి ముఖాల్లో ఉన్నటువంటి ఆంతర్యంగా ఆ తత్వాన్ని పెద్దలు ఆవిష్కరించారు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.